నగరంలో పారిశుధ్యం పడకేసింది. చెత్త కనిపిస్తే అధికారులపై వేటు తప్పదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించినా సరే క్షేత్రస్థాయిలో మాత్రం మార్పు సున్నాగానే కనిపిస్తోంది. నగరంలో ఏకంగా 4500 స్వచ్ఛ ఆటోస్ ఉన్నా ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. ఫలితంగా నాంపల్లి, చార్మినార్, గుడిమల్కాపూర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా చెత్త కుండీలుగా మారుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రవణ్ అందిస్తారు. హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో చెత్త ఫ్రీ నగరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల ఆదేశించారు. గ్రౌండ్ లెవెల్లో చెత్తకుండి పాయింట్ల దగ్గర చెత్త నిరంతరం లిఫ్ట్ చేయాలి, ఎక్కడ కూడా రోడ్ల మీద చెత్త కనబడొద్దు అని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ చెత్త కనబడితే అధికారులను కూడా సస్పెండ్ చేస్తామనేటువంటి అంశాన్ని ఆయన చెప్పారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మనం పరిస్థితుల్లో చూడొచ్చు. ప్రస్తుతం మనం గోల్కొండ జోన్లోని గుడ్డి మల్కాపూర్ నుంచి కార్వాన్, దాని తర్వాత టప్పా చబుత్రాకు వెళ్ళేటువంటి రోడ్లో ఉన్నాం. చాలా వరకు చెత్త కనిపిస్తుంది. రోడ్ల మీదకి చెత్త రావడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు, దుర్వాసన కూడా ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 200కు పైగా జీపీపీ పాయింట్ అంటే గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఉండొచ్చు అని ఒక అంచనా. గతంలో సైబరాబాద్, మల్కాజ్గిరితో పాటు జీహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లు ఇప్పుడు విడిపోయాయి. కానీ మొత్తం ఉమ్మడి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 2000 వరకు గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అంటే చెత్తకుండి పాయింట్స్ ఉన్నాయి అనేది గతంలో అధికారులు అంచనా వేశారు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో దాదాపుగా 200 నుంచి 250 వరకు గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఉండొచ్చు అని ఒక అంచనా. చెత్తకుండి పాయింట్ల దగ్గర ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అధికారుల మీద ఉంది. శానిటేషన్ ఇటీవల ఇంజనీరింగ్ అధికారులకు బాధ్యత అప్పచెప్పారు. వాళ్ళు బాగా చేస్తాము అనేటువంటి భావనలో కమిషనర్ ఉన్నారు. సో చెత్త వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు, చెత్త ఎంతవరకు లిఫ్ట్ అవుతుంది, రోడ్ల మీదకి చెత్త రాకుండా ఏ విధంగా పనిచేస్తున్నారో మనం గ్రౌండ్ లెవెల్లో విజువల్ చూస్తే అర్థమవుతుంది. దాదాపుగా 50 మీటర్ల కంటిన్యూగా ఈ చెత్త మనకి కనిపిస్తుంది. ఇట్లాంటి చెత్తకుండి పాయింట్ల దగ్గర చెత్త రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారుల మీద ఉంది. అది సైబరాబాద్, మల్కాజ్గిరి పరిధిలో అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారుల పైన ఉంది. సో ఈ చెత్తకుండి పాయింట్లను పూర్తి స్థాయిలో క్లియర్ చేయడం అనేది స్పష్టంగా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాలు. గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. సరే, ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చిన తర్వాత జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, శానిటేషన్కి సంబంధించిన పలువురు అధికారులు ఫీల్డ్ లెవెల్కి వెళ్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వెళ్ళట్లేదు, పూర్తి స్థాయిలో చెత్త క్లియర్ అవ్వట్లేదు అనేది గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి పాయింట్ల దగ్గర ప్రస్తుతం నేను ఉన్నటువంటి గుడి మల్కాపూర్ నుంచి కార్వాన్, టప్పా చబుత్రాకు వెళ్ళేటువంటి రోడ్లో పెద్ద మొత్తంలో చెత్త పేరుకుపోయి ఉంది. ఇట్లాంటి చెత్తకుండి పాయింట్లను తొలగిస్తే దుర్వాసన రాకుండా ఉంటుంది, నార్మల్ వెహికల్స్ కూడా ఫ్రీగా ఫ్లో అవుతాయి, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు అనేది జనం చెప్తున్నారు. మరి ఇట్లాంటి పాయింట్ల దగ్గర జీపీపీ పాయింట్ల పైన ముఖ్యంగా ఎట్లాంటి దృష్టి పెడతారు రాబోయే రోజుల్లో, చెత్తకుండి పాయింట్లు ఎంత మేర క్లియర్ చేయగలుగుతారు, ప్రతి ఇంటి నుంచి చెత్త ఎంత మేర కలెక్ట్ చేయగలుగుతారనేది చూడాల్సి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అంటే ఉమ్మడి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 22 లక్షల కుటుంబాలు ఉండొచ్చు అని ఒక అంచనా. సో అది గతంలో చేసినటువంటి సర్వే ఇప్పుడు దాదాపుగా 28 లక్షల కుటుంబాలు ఉండొచ్చు అని అంటే ఇల్లు ఉండొచ్చు అనేది ఒక అంచనా. సో ఈ 28 లక్షల ఇళ్ల నుంచి చెత్త రోడ్డు మీదకి రాకుండా ఉండాలంటే నిరంతరం స్వచ్ఛ ఆటోలు ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేయాలి. ఒకవేళ ఎవరైతే స్వచ్ఛ ఆటోకి చెత్త ఇవ్వట్లేదో అట్లాంటి ఇంటికి వెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి చెత్తకుండి పాయింట్ని ఎంత మేర క్లియర్ చేయగలుగుతారు అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. ఇట్లాంటి దృశ్యాలు అన్నీ కూడా మనం అధికారుల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే జనాలకు కొంతలో కొంత అయినా మంచి జరుగుతుంది, చెత్తకుండి పాయింట్లు కనిపించకుండా ఉంటాయి. హైదరాబాద్ని రాష్ట్ర ప్రభుత్వం భావించినట్టుగా లేదా కమిషనర్ భావించినట్టుగా క్లీన్ హైదరాబాద్, సాఫ్ హైదరాబాద్గా తీర్చిదిద్దాలంటే కొంత అధికారులు ప్రొయాక్టివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి ఆదేశాలు గ్రౌండ్ లెవెల్లో కొంత ఇంప్లిమెంట్ అవుతున్నప్పటికీ మరి కొంత ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అనేది వాస్తవ పరిస్థితి. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్లో చెత్తకుండి పాయింట్ల దగ్గర పేరుకుపోతున్నటువంటి చెత్తకు సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్ లక్ష్మీకాంత్, శ్రవణ్, బిగ్ టీవీ, గుడి మల్కాపూర్, కార్వాన్ నుంచి.